జయ కొండదేవత అమ్మవారు జగన్మాత మహాశక్తి వెలుగు దేవి ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయము 14, ఖర్చు 2, అవమానం 6, ఆదాయం 6. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయంలో వచ్చేసి అన్ని విధానాలుగా చాలా ఫాస్ట్గా ఉంటారు. కానీ ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఒక అడుగు ముందే ఉంటారు కానీ ఒక అడుగు వెనక ఉండరు. ఎందువల్ల అంటే ఈ రాశి ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఆలోచన ఎక్కువగా ఉంటాయి. ఏ పనైనా కానీ స్పీడ్గా మాట్లాడుతుంటారు. ఏ పని కానీ ఏ కార్యక్రమం కానీ ఏ విధానం కానీ ఏ వ్యాపారం కానీ ఏ బిజినెస్ అయినా కానీ వీళ్ళు ఒక అడుగు వెనకయ్యరు, ఒక అడుగు ముందే ఉంటారు. కాబట్టి వీళ్ళ మనస్తత్వము చాలా వరకు చాలా మెత్తగా ఉంటుంది. మనస్తత్వం చాలా మంచిది. ఇలా మనసులో ఏదనుకున్నా కూడా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన అనేది వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళ దగ్గర ఉండాల్సిందంతా ఓపెన్గా ఉంటారు. ఏ విషయమైనా సరే ఓపెన్గా మాట్లాడుతుంటారు. అన్ని విధానాల్లో కనబడుతుంది. కానీ వీళ్ళకి గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో వీళ్ళకి అదృష్ట గడియ. అది అనుకోకుండా ఒక స్నేహ ధర్మంలో కానీ లేదు ఒక స్త్రీ ధర్మంలో కానీ ఒక అమ్మాయి ధర్మంలో కానీ ఒక ఆంటీ ధర్మంలో కానీ అది బిజినెస్ ధర్మంలో కానీ అది ఏ ధర్మంలో కానీ ఒక రూపంలో తప్పకుండా వీళ్ళకి ఒక లక్కు లాంటిది పెద్దది ఒకటి వచ్చే సిచ్యువేషన్ కనబడుతుంది. ముఖ్యంగా ఇలా జాతక బలం ఫలితంలో చూసుకుంటే వీళ్ళకి భూమిలో బంగారం అంటారు కదా, భూమిలో బంగారం దొరికే ప్రాప్తి కనబడుతుంది. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే మంచి అదృష్ట గడియలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకళ్ళని నమ్మారు అంటే ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని ఉసిపెట్టరు. అలాంటి మనస్తత్వం, మంచి మనసు, మంచి ఆలోచన, మంచి విధానము ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చినట్టుగా వాళ్ళని ఎవరు నమ్ముతారో వాళ్ళు కూడా చాలా వరకు హెల్పింగ్ చేస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు వ్యాపారంలో, రియల్ ఎస్టేట్లో, రాజకీయ ఫలితంలో కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా చేయాల్సినవి అతి త్వరలోనే కనబడుతున్నాయి. దగ్గరలోనే ఉంది. ఆ దగ్గరలోనే ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తే వీళ్ళకి అన్ని శుభ ఫలితాలు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చేసే కార్యక్రమాల్లో కానీ ఏది చేసినా కూడా జాయింట్ అనేది ఉండకూడదు. ఏది చేసినా కూడా సొంతమే ఉండాలి. లేదు పార్ట్నర్షిప్ ఉంటే ఇద్దరే ఉండాలి, ముగ్గురు కలిసి ఉండొద్దు. నలుగురు ఉంటే పర్వాలేదు, 5 మంది ఉంటే ప్రమాదం, 6 మంది ఉండొచ్చు, 7 మంది ఉంటే మళ్ళీ ప్రమాదమే. ఆ విధంగా వీళ్ళకి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళ జాతక జీవితంలో చూసుకుంటే మరి ప్రేమ విషయాలలో చూసుకుంటే వీళ్ళకి చాలామందిని అభిమానంగా ప్రేమిస్తారు. ఆ ప్రేమించిన దానివల్ల కొన్ని విషయాలు చెప్పుకునే దాంట్లో చెప్పలేక వాళ్ళు ప్రేమించిన వాళ్ళ వల్ల వాళ్ళ మనసులోనే పెట్టుకొని అది చెప్పే టయానికి చెప్పకోకుండా కొన్ని ప్రేమ విషయాలలో చాలా వరకు కొంతమంది ఫెయిల్ అయిపోతుంటారు. ఇలా జాతకంలో వచ్చేసి వీళ్ళు ఓపెన్గా చెప్పలేకపోతుంటారు. ఎందువల్ల అంటే ఒకరిని ప్రేమించారనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళ జాతకంలో గ్రహాలు కొన్ని స్థితులు అనుకూలంగా లేవు. అంటే ఒక టైంలో ఒక రకంగా ఉంటారు, ఒక టైంలో ఇంకో రకంగా మారిపోతుంటారు. 2 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రేమ విషయంలో వచ్చేసి వీళ్ళకి చాలా వరకు వీళ్ళకి నష్టమే కనబడుతుంది కానీ లాభం అనేది కనబడదు. ఎందుకంటే వీళ్ళు ప్రేమిస్తారు కానీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. అది ఎందువల్ల పొందలేకపోతున్నారంటే ఉన్న విషయాన్ని చెప్పలేక కొన్ని పెద్దవాళ్ళ కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల, కొంచెం పర్సనల్గా కొంచెం ప్రేమించిన విషయాలను కూడా ఇది ఎందుకు మనం పబ్లిక్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు పబ్లిక్ కాకోకుండా తెలియనట్టుగా ఎరగనట్టుగా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆ దానివల్ల వీళ్ళకి ఏమవుతుందంటే లేనిపోయిన కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. కాబట్టి ఈ ప్రేమ విషయాల్లో ఓపెన్గా ఉండాలి. ప్రేమించావరా అంటే ఓపెన్గా చెప్పేయాలి. అప్పుడే వీళ్ళకి సమస్య అనేది ఒక దారి దొరుకుతుంది. వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని ఇంకో రకంగా ఆలోచిస్తే వీళ్ళకి మళ్ళీ తిరిగి రివర్స్ కొడుతుంది దెబ్బ. కాబట్టి అట్లా రివర్స్ కాకోకుండా కరెక్ట్గా
సామీతంగా పోవాలనుకుంటే వీళ్ళు ఎవరు అభిమానిస్తున్నారో ఎవరు ప్రేమిస్తున్నారో అది విషయాన్ని ఓపెన్గా డైరెక్ట్ కాకుండా ఏదో ఒక ఫోన్ ద్వారాగో ఒక ఫ్రెండ్ ద్వారాగో అది వాళ్ళకి పంపిస్తే ఆ సందేహాన్ని వాళ్ళకి పంపిస్తే ఆ సందేహాన్ని చూసి వాళ్ళకి అక్కడి నుంచి మనకి రిప్లై అనేది వస్తుంది. ఆ రిప్లై వచ్చిన తర్వాత మనం అది మరి ఏం చేయాలనేది నెక్స్ట్ అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రేమ విషయాలలో కూడా తప్పకుండా వీళ్ళకి కొన్ని సమస్యల్లో చాలా వరకు కూడుకుపోయి ఉండదు విషయం. కాబట్టి ఈ సమస్యలన్నీ క్లీన్గా కావాలనుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన 4 గ్రహాలు తిరుగుతున్నాయి. 4 పాదాల మాదిరిగా తిరుగుతున్నాయి 4 గ్రహాలు. ఆ 4 గ్రహాలు వీళ్ళ మీద నుంచి కొంచెం తొలగించుకుంటే తప్పకుండా మంచి ఐశ్వర్యవంతులు అవుతారు. మంచి భాగ్యము, మంచి లక్ష్మి, మంచి విధానము, చదువు విషయాలు కానీ, రాజకీయ ఫలితాలు కానీ, చేయాల్సిన కార్యక్రమాలు కానీ తప్పకుండా అభివృద్ధిగా పొందుతాడు. ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.